ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత ఇద్దరిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఇద్దరికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఇద్దరికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. సో ఏ టైంకి ఇద్దరిని ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది? మరోవైపు బాలాజీ గోవిందప్ప వీళ్ళు ముగ్గురు కలిసే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముగ్గురికి కూడా అక్కడ బెయిల్ నిరాకరించింది. బాలాజీ గోవిందప్ప సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది కేసులో? సతీష్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా లిక్కర్ స్కామ్ అంశంలో ప్రధానంగా కూడా సిట్ అధికారులు వేగవంతం చేస్తా ఉన్నారు దర్యాప్తుని. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి సీఎంఓ కార్యాలయానికి సంబంధించి కూడా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా చాలా క్రియాశీలకంగా గత వైసీపీ హయాంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు అధికారులని కూడా సిట్ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా వీరిని ప్రధానంగా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం ఏదైతే వీరిని అదుపులోకి తీసుకున్నాడు, అంటే అరెస్ట్ చేస్తున్నట్లు కూడా పోలీసు అధికారులు, అదే సిట్ అధికారులు పూర్తిగా కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో ప్రధానంగా 28 మంది నిందితులను ఈ జాబితాలో చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ 28 మందిలో కూడా ప్రధానంగా ఎవరైతే ఇందులో క్రియాశీలక పాత్ర వహించారని సిట్ అధికారులు గ్రహించారో వారందరికీ కూడా ప్రధానంగా నోటీసులు అందించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ నోటీసులు అందించినటువంటి క్రమంలో ఎవరెవరికైతే క్రియాశీలకంగా వ్యవహరించారో వారందరినీ కూడా విచారణకు అయితే పిలుస్తా ఉన్నారు. తాజాగా గోవిందప్ప బాలాజీకి సంబంధించి కూడా గతంలో భారతీ సిమెంట్స్కి సంబంధించి కూడా ఈయన డైరెక్టర్గా వ్యవహరించారు. అదేవిధంగా ఒక చార్టెడ్ అకౌంటెంట్గా భారతీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీకి సంబంధించి కొన్ని అకౌంట్స్కి సంబంధించి కూడా ఈయన చార్టెడ్ అకౌంటెంట్గా వ్యవహరించినట్టు కూడా గోవిందప్ప బాలాజీ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వచ్చినటువంటి ఏదైతే ఈ డబ్బు ఏదైతే ఉందో దీన్ని కూడా పూర్తిగా కూడా హవాలా రూపంలోకి మార్చినటువంటి పరిస్థితి గోవిందప్ప బాలాజీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనంజయ రెడ్డి ఇద్దరు కూడా క్రియాశీలకంగా వీటి ఆచరణ వ్యవహారాలు, అంటే ఈ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కావచ్చు, ఏదైతే ఈ డబ్బుని పూర్తిగా కూడా బంగారు ఆభరణాల రూపంలో కావచ్చు ఇతరిత కార్యక్రమాలన్నింటినీ కూడా మార్చేటువంటి క్రమంలో A31, A32, A33గా ముగ్గురిని కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గోవిందప్ప బాలాజీకి వారం రోజుల పాటు ఏదైతే సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో భాగంగా వారిని కోర్టులో హాజరుపరిచినటువంటి క్రమంలో దాదాపుగా వీరందరినీ కూడా రిమాండ్కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గోవిందప్ప బాలాజీకి రిమాండ్
లో ఉన్నటువంటి నేపథ్యంలో చూడాలి. మరి కాసేపట్లోనే ఇటు ధనంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి తీసుకెళ్లినటువంటి తర్వాత మరి కాసేపట్లోనే కోర్టులో కూడా హాజరుపరిచినటువంటి తర్వాత వీరికి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ విషయంలో దాదాపుగా ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి అందరూ కూడా దాదాపుగా రిమాండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి వీరి పరిస్థితి, అంటే వీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారా పరోక్షంగా పాల్గొన్నారా, అసలు ఎంత మొత్తం అవినీతి జరిగింది, ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి, ఎంతెంత మొత్తం డబ్బు చేతులు మారింది, ఇది ప్రధానంగా కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. కాబట్టి చూడాలి ఏ విధంగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.